నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. గత వారం రోజుల నుంచి కూడాను ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైన ఒక విషయం ఏంటంటే కేశినేని నాని పార్టీ మారబోతున్నారు, కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీ తరఫున గెలిచిన 2 సార్లు టీడీపీ తరఫున గెలిచిన కేశినేని నాని ఇప్పుడు పూర్తిగా తను ఖచ్చితంగా ఈసారి టికెట్ కేటాయించకపోతే ఖచ్చితంగా ఎంపీ పదవికి పోటీ చేస్తానని గత వారం రోజుల నుంచి ఈ చర్చ అనేకమైన మీడియా సంస్థలు మీడియాలో కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఎంపీ కేశినేని నాని ఎవరైతే ఉన్నారో ఆయనకి టీడీపీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. అట్లాగే టీడీపీలో ఇంకొక వ్యక్తి కేశినేని నాని స్వయాన కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నికి ఈసారి ఎంపీ టికెట్ ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా మనం చూసాం. మనకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఈరోజు కేశినేని నాని మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత అక్కడ విజయవాడలో కార్పొరేటర్గా ఉన్న పరిస్థితి ఉంది. ఆవిడ పార్టీకి అట్లాగే తన కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా లేఖను సమర్పించడం కూడా జరిగింది. ఎవరైతే మేయర్ ఉన్నారో మేయర్ కూడా ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ కూడాను టీడీపీలో నుంచి వైసీపీకి మారే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా కేశినేని శ్వేత గురించి క్లియర్ కట్ సమాచారం లేదు కాబట్టి ఖచ్చితంగా కేశినేని నాని అయితే పార్టీ మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. గతంలో ఆయన కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఫ్లైట్ మిస్ అయితే ఇంకో ఫ్లైట్కి వెళ్తాం, ఇంకో ఫ్లైట్ కూడా లేనప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ జెట్లో అయినా వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తామని కూడా ఆయన చెప్పారు. అంటే ఖచ్చితంగా టీడీపీ నుంచి టికెట్ రాకపోతే వేరే పార్టీ నుంచి చేసే అవకాశం ఉంది. వేరే పార్టీ కూడా లేకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి 3వ సారి ఢిల్లీ వెళ్ళడం అయితే కన్ఫర్మ్ అని ఆయన గట్టిగానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికి విజయవాడ రాజకీయం మొత్తంలో కూడాను కేశినేని నాని ఒక బలమైన నాయకుడు అయినప్పటికీ కూడాను తను కొన్ని కండిషన్స్ కూడా పెట్టారనమాట వైసీపీకి సంబంధించి. అంటే ఇప్పటికీ వైసీపీ పెద్దలు కేశినేని నానిని కలవడం జరిగింది. సో విజయవాడ ఏదైతే మెయిన్ ఆఫీస్ ఉందో, విజయవాడ ఆఫీస్ ఉందో, కేశినేని నానికి సంబంధించిన టీడీపీ ఆఫీస్ ఉందో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఫోటోలు, లోకేష్ ఫోటోలు ఇవన్నీ కూడాను రిమూవ్ చేయడం జరిగింది. కేవలం కేశినేని శ్వేత, కేశినేని నాని ఫోటోలు మాత్రమే ఆ యొక్క ఆఫీస్కి అయితే స్టిక్ చేయడం జరిగింది అక్కడ. సో అక్కడ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారు. ప్రధానంగా ఆయన డిమాండ్స్లో ఏవైతే ఉన్నాయో ఆయనకి ఎంపీ టికెట్తో పాటు ఆయనకి మొట్టమొదటి డిమాండ్ వచ్చేసి ఆయనకి ఎంపీ టికెట్ కేటాయించాలి. అట్ ద సేమ్ టైం ఎంపీ టికెట్తో పాటు ఒక 5 నియోజకవర్గాలు తను చెప్పిన వాళ్ళకి, అంటే తన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి నందిగామ, మైలవరం, విజయవాడ తూర్పు, అలాగే పశ్చిమ, తిరువూరు ఇవన్నీ కూడాను ఇవ్వాలని చెప్పేసి కేశినేని నాని కోరడం జరుగుతుంది. 5 నియోజకవర్గాలు. ఈ 5 నియోజకవర్గాలు మరి ఇప్పటి వరకున్న ఇప్పుడు మైలవరానికి సంబంధించి అక్కడున్న వ్యక్తి ఏదైతే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారో మరి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నందిగామకు సంబంధించి డాక్టర్ మొండితోక జగన్మోహన్ ఈయన పరిస్థితి ఏంటి, ఇతను ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. విజయవాడ ఈస్ట్ వెస్ట్ అట్లాగే తిరువూరు వీటన్నిటికి సంబంధించి టికెట్లు ఖచ్చితంగా అతను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి కేశినేని నాని డిమాండ్ చేసిన పరిస్థితి. ఇందులో కూడా కొన్ని చర్చలు ప్రధానంగా మనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం 2 టికెట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఒకటి వాళ్ళ అమ్మాయికి కేశినేని శ్వేతకి ఇచ్చే అవకాశం ఉంది, మరొకటి తను చెప్పిన వ్యక్తికి 5 నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గంలో తను చెప్పిన వ్యక్తికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో గతంలో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో కేశినేని నాని పోటీ చేసిన టీడీపీ నుంచి ఇంతకుముందు వైసీపీ తరఫున పీవీపీ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన ఎంపీగా ఓడిపోయిన తర్వాత విజయవాడ పరిసర ప్రాంతాలకి విజయవాడ ప్రజలందరికీ కూడా ఆయన చాలా దూరంగా ఉండడం జరిగింది. ఈ మధ్య ట్విట్టర్లో చిన్న కామెంట్ కూడా చూసాం ఆయనది. సో ఆయన అంటే ప్రత్యక్షంగా పబ్లిక్లోకి వచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు. కాబట్టి వైసీపీ తరఫున ఖచ్చితంగా కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తే కనుక కొంచెం బలంగా ఉండే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం కూడా ఉంటుందని కొంత ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇక్కడికి టీడీపీ ఎంపీ టికెట్ ఎవరా అని ఎదురు చూస్తున్నప్పుడు స్వయంగా కేశినేని నాని యొక్క తమ్ముడు కేశినేని చిన్నికి ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది టీడీపీ తరఫున. సో ఇది కనుక జరిగితే కనుక ఖచ్చితంగా ఒకే ఇంట్లో ఇద్దరు ఎంపీ కోసం కొట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరొక పక్క ఇంకొక నేత కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు గతంలో ఎవరైతే
ఇప్పుడు పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా కూడా చేశారు, కొలుసు పార్థసారథి. ఆయన ఇక్కడి నుంచి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికీ మొదటి దఫాలో మంత్రి పదవి రాలేదు, అలాగే రెండో దఫాలో కూడా సీఎం జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ మారాలని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుజ్జగించినా సరే ఏమాత్రం మెత్తబడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచి వైసీపీకి రాజీనామా చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరోపక్క ఇంకోటి ఏంటంటే, టీడీపీ నాయకులు ఎవరైతే ఇప్పటికో ప్రస్తుతానికి మంత్రి పార్థసారథిని కలవడం కూడా జరిగింది. టీడీపీ పెద్దలందరూ కూడా కలిసి ఆయనని ఈసారి నూజివీడ్ నుంచి పోటీ చేయాలని కూడా కోరినట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా పార్థసారథి నూజివీడ్ నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ముద్రబోయిన వెంకటేశ్వర్లు అక్కడ నూజివీడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు టీడీపీ తరఫున. అలాగే వైసీపీకి సంబంధించి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అయితే నూజివీడ్ నియోజకవర్గంలో గతంలో గెలవడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కొంత వ్యతిరేకత, ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయంలోనే ఖచ్చితంగా అక్కడ పార్థసారథి అయితే కొంచెం బలమైన నాయకుడు కాబట్టి పార్థసారథిని నూజివీడ్ నుంచి, అంటే ఇంత గతంలో మంత్రిగా చేశాడు కాబట్టి పార్థసారథి అందరికీ తెలుసు కాబట్టి, వెల్ నోన్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని టీడీపీ పెద్దలు అలాగే టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే దాదాపుగా ఈ యొక్క మార్పులు, ఈ రెండు మార్పులు అనేవి దాదాపుగా ఖరారైనట్లే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి ప్యాలెస్కి అయితే కేశినేని నాని చేరుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పార్థసారథి కూడా ఇదే రోజు రాజీనామా చేసి ఈ రోజు రేపట్లో రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. పార్థసారథి కనుక అక్కడి నుంచి రాజీనామా చేస్తే ఖచ్చితంగా నూజివీడ్ నుంచి ఇతను పోటీ చేస్తాడని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కేశినేని నానిని వైసీపీ పెద్దలు కలవడం జరిగింది, అలాగే పార్థసారథిని టీడీపీ పెద్దలు కూడా కలవడం జరిగింది. ఇదంతా కూడాను రాష్ట్ర వ్యాప్తంగా, అంటే విజయవాడ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక పెద్ద వైసీపీకి టీడీపీకి అలాగే రెండు పార్టీలకు కూడా ఒక పెద్ద కుదుపనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క సమీకరణాలు, గతంలో ఉన్న సమీకరణాలు కూడా ఈసారి మారే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ కనిపిస్తుంది. సో నిజంగా అంటే దాదాపుగా ఈ యొక్క చేంజెస్ అయితే డెఫినెట్లీ జరగబోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నానికి కేశినేని నాని సీఎంని కలుస్తున్నాడు. అలాగే తన ఏదైతే ఆశించాడో డిమాండ్స్ అన్నీ కూడాను సీఎం జగన్తో చర్చించే అవకాశం ఉంది. అట్లాగే పార్థసారథి కూడా ఈరోజు రేపట్లో వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తిగా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును చూస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.